స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పోరాట కమిటీ నాయకులు అన్నారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తి తీయకుండా నవరత్న హోదాకి స్టీల్ ప్లాంట్ వెళ్లిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోరాటం కమిటీ వద్దకు చంద్రబాబు వచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతానని చెప్పలేదా అని గుర్తు చేశారు. 5:15కి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సర్క్యులర్లో చూసేటట్లయితే భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ రకమైనటువంటి సర్క్యులర్ మనం చూసుండరు. మరి ఆ సర్క్యులర్లో ఉత్పత్తి ఆధారంగా మీకు శాలరీస్లు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం అనేది విడ్డూరంగా కనబడుతుంది. మేము నిన్న అక్టోబర్ వరకు కూడా యాజమాన్యం నిర్దేశించినటువంటి ఉత్పాదకత ఫుల్ఫిల్గా చేశాము. మరి దానికి సంబంధించినంత వరకు యాజమాన్యానికి తెలుసు. మరి రా మెటీరియల్ కానీ ఇచ్చేటట్లయితే మేము చేయగల సత్తా మరి మా కార్మికుల్లోనూ ఉంది, అధికారుల్లోనూ కూడా ఉంది. మరి రా మెటీరియల్ లేకుండా ఉత్పాదకతని పెంచాలని అంటే ఇది కష్టతరమైనటువంటి మరి 125 హీట్లు తీయాలని ఎస్ఎంఎస్లను కానీ, సెంటర్ ప్లాంట్లో 24,000 టన్నులు రోజుకి తీయాలని చెప్పి కానీ, అలాగే కోకో 1 డిపార్ట్మెంట్లో రోజుకి 375 పుషింగ్లు చేయాలని కానీ, మరి ఇవన్నీ కూడా రావాలని అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ మరి సప్లై చేయాలి. అలాగే ఏదైతే మరి ప్లాంట్లో మిషనరీకి విడిభాగాలు కూడా అవసరం, మరి విడిభాగాలను కూడా మరి స్పేర్ పార్ట్స్ని కొనవలసిన ఆవశ్యకత కూడా మరి యాజమాన్యం మీద ఉంది. మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ, అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి మాటలు అవి విడ్డూరంగా కనబడుతుంది. మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, అధికారులు కానీ కష్టించి పనిచేసి మరి టర్నర్ అరౌండ్ సాధించుకున్నటువంటి ఘనత మరొకసారి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సుమారు 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక 5-6 వేల మందికి ప్రత్యక్షంగా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగస్తులు చేయడం కూడా మరి స్టీల్ ప్లాంట్కి చెల్లింది అని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాం. బిఆఫర్లో కానీ, అలాగే హుదూ తుఫాన్లోనూ కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి స్టీల్ ప్లాంట్ గట్టెక్కించాం ఇదే కార్మికులు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాం. మాకు కానీ రా మెటీరియల్ కానీ మాకు ఇచ్చేటట్లయితే, ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇచ్చేటట్లయితే మీరు 6.3 కాదు 7.3 మిలియన్ టన్స్ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఇక్కడ కార్మికుల తరఫున ఐఎన్టీసీ నుండి స్టీల్ ఐఎన్టీసీ నుండి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం.